అనుష్కాయ నమః, కాజలాయ నమః, రాఖీ సావంతాయ నమః, ఇలియానాయ నమః. ఏంటో నా కర్మ ఇలా కాలింది. ఏ సల్మాన్ ఖాన్ లాగా పుట్టుంటేనా కండలు పెంచేవాణ్ణి, చొక్కా ఇప్పేవాణ్ణి, శృంగార సన్నివేశంలో రెచ్చిపోయేవాడు. ఇప్పుడు దృశ్యానందం తప్ప ఈ బతుక్కి ఏ సుఖం లేకుండా పోయింది. కనికరించండి శృంగార దేవతలు, ప్లీజ్. శీఘ్రమేవ శృంగార ప్రాప్తిరస్తు అని దీవించండి. దీవించారు, మీరు దీవించేశారు, నాకు వినపడింది. ఇక చూసుకోండి చెప్తాగా. ఇప్పుడు ఈ మన్మధుడు రోడ్డు మీద పడాలి. సెర్చ్ ఫర్ బ్యూటీస్, స్వీట్ 16s. నమస్కారం మణిమాల గారు. ఎప్పుడు లేంది ఇప్పుడు ఈ దొంగ నమస్కారాలేంటో. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను చాలా పవిత్రంగా వచ్చాను. మీరు చెత్త పారేసే పనిలో ఉన్నట్టున్నారు. ముందు ఆ పని చేసిరండి, కంపు కొడుతుంది. ఒంటి నిండా అత్తరు పూసుకొచ్చాడు. కొంపెదవాని. శారదా, శారదా, వీడు మా గురించి అక్కడికి చెప్పడానికి వచ్చుంటాడు. అక్కన పిలిస్తే చెల్లొచ్చిందేంటి? పర్లేదులే, శారదకి రాధకి ఒక్క అక్షరమేగా తక్కువ. ఊరికినే రారు మహాత్ములు. అవును శారద, ఈ మధ్యన మీ అక్క చెల్లెల గురించి నేను లోతుగా ఆలోచిస్తున్నాను. ఇంతవరకు మీ వ్యక్తిగత వివరాలు నేను అడగలేదనుకో. ఇప్పుడు మాత్రం అవసరమా? అలా కాదు శారదా, ఇప్పుడు నీ చెల్లెలు రాదుంది, పద్ధతిగా ఆఫీస్కి వెళ్తుంది, చక్కగా ఉద్యోగం చేసుకుంటుంది, మంచి ఫ్యూచర్ ఉంది. రేపో మాపో ప్రమోషన్ వస్తే శాలరీ కూడా పెరుగుద్ది. మీ బ్లెస్సింగ్స్ కి థాంక్స్ అంకుల్. అక్కడికే వస్తున్నానమ్మా. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటారు కదా. మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. ఇప్పటిదాకా కష్టపడ్డావు, చెల్లెలి మీద నీకున్న ప్రేమ అనితర సాధ్యం. ఇప్పుడు నీ అవసరం రాధక లేదు, తన లైన్ లో ఉంది, అక్క పెళ్లి చూడాలని ఎదురు చూస్తుంది అని మీకు చెప్పిందా? రామరామా, రాధంటే నిప్పు. తన మనసులో ఏముందో ఎవ్వరికీ చెప్పదు. అది బాధ అయినా సంతోషం అయినా కూడాను. మీరా ఇంకా యుక్త వయసులోనే ఉన్నారు. నేను అవన్నీ దాటి ఎప్పుడో ముందుకెళ్ళిపోయాను. ఇప్పుడు నా జీవితాశయం ఒక్కటే, వీలైనంత మందికి పెళ్లిళ్ళు చేసి వాళ్ళు సుఖంగా కాపురం చేసుకుంటున్నారనుకుంటుంటే విని ఆనందిద్దాం అనుకుంటున్నాను. ఈ అంకులికి ఓ మనవన్నో మనవరాల్లో ఇస్తే హాయిగా ఆడుకుంటాను కదా. అయినా ఆ పిల్లలతో ఆడుకోవడానికి నేనున్నాను, నీకెందుకు ఇస్తాను? మణి, ఏంటా పుల్లెరుపు మాటలు? అసలు ఇంత జరగడానికి కారణం నువ్వే తెలుసా? 24 గంటలు వాళ్ళతోనే ఉంటున్నావు కదా. ఒక్క 10 నిమిషాలు వాళ్ళ పక్కన కూర్చుని నేను ఏ అర్ధరాత్రి పోతానో నాకే తెలీదు, కాబట్టి మీరు పెళ్లిళ్ళు చేసుకోండి అని చెప్పచ్చు కదా. 10 నిమిషాలు కాదు, అవకాశం దొరికినప్పుడల్లా మని చెప్తూనే ఉంటుంది, నాకు పెళ్లి ఇష్టం లేదు. అలాంటి ఎలా శారదా? ఓహో, ఒకవేళ వచ్చేవాడు నిన్ను డాన్స్ మానేమంటాడని భయమా? నువ్వేం కంగారు పడకు, అన్ని విధాలా తగిన వరుణ్ణి నేను తీసుకొస్తానుగా. అలాంటి పని మాత్రం చేయకండి. మరి రాదు బతికి ఏమైపోవాలి? కావాలంటే అది పెళ్లి చేసుకుంటుంది, నాకేం అభ్యంతరం లేదు. అక్క పెళ్లి చేసుకోకుండా నేను చేసుకోను. అది కాదమ్మా మణిగారు, ఈ విషయంలో మనిద్దరం ఒక రాజీకి వద్దామండి. నేనా పరాయివాణ్ణి, మీరు చెప్తే వింటారు చెప్పండి. నేనెవ్వరు చెప్పినా వినను. అయినా పొద్దున్నే పెళ్లి గోలేంటి? అయ్యో, ఇది గోల కాదమ్మా. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. అది తొందరలోనే నీ మనసు మార్చాలని కోరుకుంటున్నాను. వస్తాను. వస్తా మణిగారు. అరే గోపి అన్నయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్ కన్నయ్య, ఈరోజు శనివారం రా, హాలిడే. మర్చిపోయానయ్య. నీకేదో అయిందిరా, ఈ మధ్య ప్రతి విషయాన్ని మర్చిపోతున్నావు. ఈ రోజు కూడా గుర్తుంచుకోలేదంటే? ఏముందన్నయ్య ఈ రోజు? గుర్తొచ్చింది, అమ్మ పుట్టినరోజు కదా. నాన్న చనిపోయిన రోజా? సారీ అన్నయ్య, గుర్తుంచుకోకపోవడం నా తప్పే. నోర్మే,
నేను శనివారం కూడా గుర్తుంచుకోలేదా అని అడుగుతుంటే పుట్టినరోజా చచ్చిన రోజా అంటావేంట్రా? అయినా అమ్మా నాన్న పుట్టినరోజు చనిపోయిన రోజులు కూడా మర్చిపోయావంటే నీ మనసులో ఎవరున్నారు? ఆఫీస్కి వెళ్లే ముందు వెళ్ళొచ్చాక ఏం చేస్తున్నావు? ప్రామిస్ అన్నయ్య, నా మనసులో ఎవరూ లేరు, నువ్వే ఉన్నావు. చివరికి కంప్యూటర్ ముందు కూర్చున్నా నువ్వే గుర్తొస్తావు. నిన్నే తలుచుకుంటున్నా. అమ్మా నాన్నతో నాకు ఎలాగో మెమోరీస్ లేవు. అమ్మాయినా నాన్నైనా నాకు నువ్వే కదన్నయ్య. మరి అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? రాధని కలవడానికి వెళ్తున్నానంటే తిక్కిరేగి సన్యాసుల్లో కలుపుతాడు. ఏం చెప్పాలి? ఆయన ఈ మధ్య ప్రతి విషయాన్ని గుచ్చి గుచ్చి అడుగుతున్నావు అన్నయ్య. నీకు మన సైకిల్ మీద ఉన్న ప్రేమ నా మీద లేకుండా పోయింది. సైకిల్ మావా ఓ షిట్, అనవసరంగా సైకిల్ ని జ్ఞాపకం చేసినట్లున్నాను. మళ్ళీ ఫిడియలు వాయిస్తాడేమో. నా సైకిల్ మావంటే మీ దృష్టిలో ఇనుమురా, కానీ ఇనుముకు కూడా ఒక హృదయం ఉంటుంది. అది కాదన్నయ్య. నా జ్ఞాపకం, నా ప్రాణం, నా ఊపిరి, నా ఆత్మైన సైకిల్ మామ. కళ్ళు మూసినా తెరిసినా అల్లుడు నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నావా అల్లుడు? నువ్వు ఎక్కడున్నావు? నన్ను చూడాలనుంది, నా కోసం రా అని దేనంగా అడుగుతున్నట్టుంటుందిరా. కామన్ గా ఆ ఫీలింగ్ ఉంటుంది. అంత ఈజీగా తీసేవద్దురా. పసిపిల్లల్ని ఎవరన్నా ఎత్తుకుపోతే, ముసలివాళ్ళు తప్పిపోతే ఎంత గుండెకోతుంటుందో నాలోను అంతే ఉందిరా. పైకి నవ్వుతూ కనిపించినా లోపల కుమ్మిలిపోతున్నాన్రా. నేను మర్చిపోదాం అనుకున్నా నా మామ నన్ను మర్చిపోనివ్వట్లేదురా. చూసావా, నువ్వే గుర్తు చేశావు. నా టైం బాగపోతే అంతే అన్నయ్య. టైం బాగుంది కాబట్టే నువ్వే గుర్తు చేశావు. వెళ్ళి మామని తీసుకురా. మీ మామ ఒకసారి తప్పోయాడుగా. మన మామ మన మామే అన్నయ్య, తప్పోయాడు కదా. కాదు, దొంగతనం చేశారు, చేయించారు. అవును, అదే జరిగింది. చివరికి రెండోసారి పోలీస్ దగ్గర దొంగతనం చేశారు. పైగా దాని రూపురేఖలు కూడా మార్చేశారు. రేయ్, దాని రంగు మార్చినా, టైర్ మార్చినా, సీటు మార్చినా నీకు చూపుంటే మన మామను గుర్తుపట్టొచ్చు. దాన్ని చూపు అనరన్నయ్య, దివ్య దృష్టి అంటారు. అదే, అది నువ్వు సాధించాలి. నీకు తెలిసిన ఆఫీసర్లు ఉంటే రికమెండ్ చేయించాలి. నీకు చెప్పలేదు గానీ ఆ పని కూడా చేశానన్నయ్య. వాళ్ళు ఏమన్నారు? ఏంటయ్యా మీ చాదస్తం? కావాలంటే శ్రీమంతుడిలో మహేష్ బాబు వాడిన ఆల్ట్రా మోడల్ సైకిల్ కొనుక్కోవచ్చుగా అన్నారు. దానికి నువ్వేమన్నావు? బిల్ గేట్స్ వాడిన సైకిల్ అయినా సరే మా అన్నయ్య ఒప్పుకోడు అన్నాను. దానికి వాళ్ళ రియాక్షన్ చలించిపోయారు. కళ్ళల్లోంచి నీళ్లు కుంటాలా జలపాతంలో రాలిపడ్డాయి. సబాష్. ఈ ప్రపంచంలో మీ అన్నయ్య లాంటి వ్యక్తిని చూడలేదు. వాట్ ఏ గ్రేట్ మ్యాన్. ఒకసారి పరిచయం చేయి, పాదాభివందనం చేసుకుంటామన్నారు. అలా అన్నారా? అయినా సరే నాకు కావాల్సింది పాదాభివందనం కాదు, నా మామ. అదే చెప్పానన్నయ్య. వస్తాను. మామతోనేగా? అవునన్నయ్య, వాడి మీద ఒట్టు. దివ్య దృష్టి సాధించి దాన్ని గుర్తుపట్టి దాన్ని తొక్కే వాడిని కాళ్ళు పట్టుకునైనా సరే నీ దగ్గరికి తీసుకొస్తానన్నయ్య. నన్ను ఆశీర్వదించాను. వాట్ ఏ సిన్సియర్ ఫెలో. అక్కా, నువ్వేంటి ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు? నువ్వన్నీ మర్చిపోతున్నావు. ఈ రోజు శనివారం వీకెండ్ కదా. అవును కదూ. నువ్వు రావు గారి గురించి అపోహపడుతున్నావు. అతను నువ్వు అనుకున్నంత చెడ్డ మనిషి ఏం కాదు. నీకంటే నేను ముందు పుట్టాను. ఎవరు చెడ్డవారు ఎవరు మంచివారో నాకు తెలుసు. ఉద్యోగం చేసినంత మాత్రాన అన్నీ తెలుసు అనుకోకు. నా ఉద్దేశం అది కాదక్కా. ఇంకెప్పుడు అతని గురించి నా దగ్గర మాట్లాడుకో. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? ఓ ఫ్రెండ్ దగ్గర వెళ్తున్నానక్క. మేము ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి కొత్త కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాం. అది నేర్చుకుంటే ప్రమోషన్ వస్తుంది. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. ఇక్కడే ఉండాలిగా, లేడేంటి? రా. ఏంటి ఇక్కడున్నావు? కొన్ని దుష్ట శక్తులకు భయపడి. ఓ, మీ అన్నయ్యకా? చంపుతాను. మన్మధరావుకి భయపడి. అవునవును, మనం ఎక్కడికి వెళ్ళినా వాడు మన చుట్టే తిరుగుతున్నాడు. ఆఖరికి ఇలా చేశాడు. పొద్దున్నే మా ఇంటికి వచ్చాడు తెలుసా? అవునా? మన గురించి చెప్పేశాడా? విను, వాణ్ణి చూడగానే మా అక్కకి అన్ని చెప్పేస్తాడు అనుకున్నాను, కానీ అవేమీ మాట్లాడలేదు. మనిషి మారిపోయినట్టు పెద్ద బిల్డప్ ఇచ్చాడు. లోక కళ్యాణమే వాడి లక్ష్యం అట. లోక కళ్యాణం దాకా ఎందుకు, మన వాళ్ళ కళ్యాణం చేస్తే బాగుండు. వాడంత ప్రశాంతంగా ఉన్నాడంటే డెఫినెట్ గా వెనకాలేదో తవ్వుతూ ఉంటాడు. అసలు వాడు ప్లాన్ ఏంటంటావు? అది తెలిస్తే ఎక్కడెందుకు దాక్కుంటాను.
పొద్దున మా ఇంటికి వచ్చాడు తెలుసా? నిజమా? లేవు. వాడి మాటలు నమ్మకుండా ముందు మన వాళ్ళని ప్రిపేర్ చేద్దాం. దాని బదులు మన్మధరావునే దేనికైనా ప్రిపేర్ చేయడం బెటర్. అవునవును, వాళ్ళిద్దరూ హిట్ పేరు. యా వాళ్ళిద్దరు హిట్లు మన మీద స్ప్రే చేస్తున్నారు, మనం పడిపోతున్నాం. ఏదేమైనా ఇక ముందు మన సిచ్యువేషన్ బట్టి అడుగు వేయాలి. వస్తాను. కొత్త ఇన్స్టిట్యూట్ లో కొత్త కోర్స్ లో జాయిన్ అయ్యారని మా అక్కకి చెప్పొచ్చు అని తెలుసా? కొత్త ఇన్స్టిట్యూట్ లో పాత కోర్సు. పోస్ట్ నాకే వచ్చింది. ఎవరై ఉంటారబ్బా? నేనెవరో మీకు తెలీదు, మీరు నాకు తెలుసు. నేను మీ శ్రేయోభిలాషిని. మీ ఎదురింటి రావు, పెళ్లి కాని ప్రసాద్. అతను రాముళ్లా కనిపిస్తాడు. రాముడా? అతనికి పెళ్లి పెట్టాకు లేవే. అతని అసలు రూపం మీకు తెలీదు. తన ఇంటెదురుగా ఎవరున్నా భరించలేడు. ఏదో ప్రయత్నం చేసి తరిమేస్తాడు. సాడిస్ట్ అన్నమాట. మొదటిసారి వాడికి నువ్వు చుక్కలు చూపించావు. అది తట్టుకోలేక పెద్ద ప్లానే వేశాడు. వాడి తమ్ముణ్ణి నీ చెల్లెల మీదకి ప్రయోగించాడు. అలా వారిద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. అక్క, నేను గోపి లేందే బతకలేను అంటుంది. నువ్వు కాదంటావు. ఇప్పటికే నేను తొందరపడ్డాను. నా కడుపులో గోపి బిడ్డ పెరుగుతుంది అంటుంది. ఛీ! ఇది కట్టుకథ కాదు. ఇప్పటికే రాధ అడ్వాన్స్ అయ్యింది. రేపు నువ్వు రావు దగ్గరికి వెళ్ళి నా చెల్లిని నీ తమ్ముడికి చేసుకో అంటావు. నీ చెల్లి మీద నీ ప్రేమ అలాంటిది. వాడు నిన్ను పురుగులా చూస్తాడు. అసలు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అంటాడు. కావాలంటే అబార్షన్ చేయించుకోండి అంటూ డబ్బులు పారేస్తాడు. ముందు రాదొచ్చాక దాన్ని నిలదీస్తాను. ఆ తర్వాత రావుగాడంతూ వాడి తమ్ముడంతూ తేలుస్తాను. అమాయకుడా? బాధగా ఉందా? నువ్వు నిజంగా అమాయకుడివే. ఎదురింటి శారద నీకన్నా 100 ఆకులు ఎక్కువే చదివింది. ఆకులంటే ఎంగిలాకులు కాదు, తాళపత్రాలు. అసలు డాన్స్ క్లాస్ నడపాలనుకునే వాళ్ళు ఇంత దూరం వస్తారా? సిటీ మధ్యలో ఉంటారు. నిజమే కదా? నీ మీద శారదకి పగ. మీ ఇద్దరి వెనక ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంది. నీ మొహం ఏమీ లేదు అని అనుకుంటున్నావు. నువ్వు గొంతు చిచ్చి అరుస్తావు గాని మెదడు కాస్త తక్కువ. శారద మాస్టర్ ప్లాన్ వేసింది. నీది బ్యాచిలర్ కొంప. శారద నిన్ను చేసుకుందామన్నా నువ్వు ఒప్పుకో. ఇదొక్కటి కరెక్ట్. శారద పగతో రగిలిపోతుంది. అందుకే నీ తమ్ముణ్ణి తన హోల్డ్లోకి తీసుకుంది. అందుకు తన చెల్లెలు రాదని మీ వాడికి ఎరవేసింది. ఎరవేసిందా? నువ్వు పెళ్లి చేసుకుంటావన్న నమ్మకం మీ తమ్ముడికి లేదు. అసలే కుర్రకారు వయసులో ఉన్నాడు. యవన్ మే గదాబీ సుందర్ దిక్తా హై అనగా యవనంలో రంగుతో రుచితో సంబంధం లేకుండా వాయిస్ ఎలా ఉన్నా గాడిది కూడా అందంగా ఉండునని అర్థం. అమ్మని రాసింది ఆడమగా ఏదో గాడిదిలే. జరగబోయే దృశ్యం ఊహించుకో. రాధ గోపిని తన చుట్టూ తిప్పుకుంటుంది. గోపి ప్రేమ పిచ్చిలో పడతాడు. అన్నయ్యతో మన ప్రేమ గురించి చెప్దాం అంటాడు. రాధ నో అంటుంది. మీ అన్నయ్యకి ప్రేమించడం తెలీదు, తను ఈ పెళ్లికి ఒప్పుకోడు, అందుకే రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుందాం ఉంటుంది. ఇద్దరు దండలతో నీ గుమ్మ ముందు నిలబడతారు. నువ్వు ఇది పెళ్లి కాదంటావు 100%. అప్పుడు శారద వచ్చి ఇది పెళ్లే అంటది. వాళ్ళిద్దరి చేత నీ ఎదురుగానే కాపురం పెట్టిస్తుంది. మీ ఇన్ని సంవత్సరాల బంధం పుట్టుక్కుని తెగిపోతుంది. ఇది శారద ప్లాన్. అమ్మని నీకు ప్రేమించడం చేత కాదు కాబట్టి నువ్వు ప్రేమించిన వాళ్ళని పట్టుకోలేవు. అందుకే కాషన్ ఇస్తున్నాను. శారద నీ ఎదురుగా ఉన్నంత కాలం నీ గుండెల్లో గురిపెట్టిన బల్లెమే. జాగ్రత్త. ఇట్లు నీ శ్రేయోభిలాషి. నాకు ప్రేమించడం చేత కాదా? అయినా నా తమ్ముడి గాడిదకు బుద్ధుండాలి. దాన్ని వదినా అంటున్నాడంటే ఇప్పటికే మనోడు సగం మునిగిపోయి ఉంటాడు. తీస్తా, జుట్టు పట్టుకొని బయటికి తీస్తా. అందాక దీన్ని లోపల దాస్తా. ఆగో, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎవరి దగ్గర నుంచి వస్తున్నావు? నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నానని చెప్పాను కదక్క. ఎవరా ఫ్రెండ్? మేలా ఫీమేలా? కొత్తగా మాట్లాడుతున్నావేంటక్క? ఫీమేలే. నీకెదురింటి గోపి తెలుసా?
నాకేంటి, నీకు కూడా తెలుసు. అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పు. తెలుసు. అతనితో ఎప్పుడైనా మాట్లాడావా? అతను దారిలో ఎప్పుడైనా ఎదురు పడితే మాట్లాడతాడు. లిఫ్ట్ ఇవ్వనా అని అడుగుతాడు. నేను వద్దంటాను. సాఫ్ట్ గా అంటావా, సీరియస్ గా అంటావా? సీరియస్ గానే అంటాను. ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు? చెప్తా, వాడి ముందే ఇదంతా తేలుస్తా. ఇదంతా మన్మథరావు గడి పనే. ఏం చెయ్యాలి? అరే గోపి, పరిసరాలు కూడా గమనించకుండా వెళ్ళిపోతున్నావంటే నువ్వు బాగా ఊబిలో కూరుకుపోయావు. ఏ ఊబిలో అన్నయ్య? ప్రేమ ప్రేమ అనే ఊబిలో కూరుకుపోయావా? ఈ మన్మథరావు మా గురించి ఏమైనా అన్నయ్య చెప్పాడా ఏంటి? లేదన్నయ్య, నిన్నెవరో తప్పుదారి పట్టిస్తున్నారు. నేను కనీసం బురదలో కూడా అడుగు మోపలేదు. సూటిగా నా కళ్ళల్లోకి చూసి ఆ మాట చెప్పరా. నీ కళ్ళల్లోకి చూడాలంటే నాకు భయం అన్నయ్య. ఎందుకురా భయం? ఇన్ని సంవత్సరాలుగా నా కళ్ళల్లో ప్రేమను చూసావు, అప్పుడు లేని భయం ఇప్పుడెందుకు? ఈ మధ్య నీ కళ్ళల్లో కసి ప్రతీకారం కనిపిస్తున్నాయి. అరే, నన్ను తప్పుదారి పట్టిస్తుంది నువ్వు ఎదిరింటి డాన్స్ బేబీని వదినా అని పిలిచినప్పుడు నేను వారించాను తప్ప వార్నింగ్ ఇవ్వలేదు. నీ మనసు తెలిసాక ఇప్పుడు అండం మానేశాను కదన్నయ్య. నువ్వు లేట్ తమ్ముడు, అది ఇప్పుడు తెలిసింది. రాధతో ల్యాప్టాప్ లో చాటింగ్ చేస్తున్నావా? వీకెండ్ పార్కుల చుట్టూ తిరుగుతున్నావా? మల్టీప్లెక్స్ లో సినిమాలు చూస్తున్నావా? ఐస్ క్రీమ్లు గుట్టుకుని మింగుతున్నావా? ఇది అన్యాయం అన్నయ్య. నీ మనసుని ఎవరో కలుషితం చేశారు. నన్ను నమ్మవా? ప్రేమ గుడ్డిదిరా. మిస్టర్ ప్రసాద్ రావు, ఏంటిది? నేను ఇంతవరకు మీ ఇంట్లోకి రాలేదు. ఏదైనా సరే బయట నుంచే మాట్లాడాను. అలాంటిది పర్మిషన్ లేకుండా సరాసరి ఇంట్లోకి వచ్చేసా? నువ్వు మనిషివని అనుకోలేదు. ఎక్కువ మాట్లాడితే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాల్సి ఉంటుంది. నేను ఉమెన్ హ్యాండ్లింగ్ చేయాల్సి వస్తుంది. చేస్తావా? చెయ్యి చెయ్యి. కూల్ మిస్టర్ ప్రసాద్ రావు. నేను నీలాంటి దాన్ని కాదు. నువ్వు రోడ్డు మీద నిలబడి అరుస్తావు. నేను కూడా రోడ్డు మీద పంచాయతీ పెడితే నువ్వు తలెక్కడ పెట్టుకుంటావు. తల ఎక్కడే ఉంటుంది గానీ ఏంటి నువ్వు పెట్టబోయే పంచాయతీ? అది పెట్టాల్సింది నేను. నా దగ్గర ఆధారాలున్నాయి. ఏంటో అవి? మీ తమ్ముడిని మా రాధ మీద కుచ్చుకొల్పావు. ఉచ్చుకొల్పడానికి వాడేం కుక్క కాదు, నా తమ్ముడు. మాటలు జాగ్రత్త. అసలు మీ తమ్ముడికి నా చెల్లితో పనేంటి? బయట కనిపిస్తే చాలు హలో అంటాడట, లిఫ్ట్ ఇస్తాను అంటాడట. అయితే తప్పేంటి? మా ఫ్యామిలీ అలాంటిది. ఏరా, రేపు నువ్వు నడిచి వెళ్తుంటే నేను కూడా లిఫ్ట్ కావాలని అడుగుతాను. నీకు ఇష్టం ఉంటే తీసుకుంటావు, లేకపోతే నువ్వు అంటావు. అడగకుండానే ఆడపిల్లలకి లిఫ్ట్లు ఇస్తారా మీ ఫ్యామిలీ వాళ్ళు? ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకి ఇస్తాం. మా ఫ్యామిలీ అంతా. ఏరా, అయినా ఇప్పుడు ఏం జరిగిపోయిందని మా కొంపలోకి వచ్చేసావు? అదే అదే నీ ప్లాన్. ఆడపిల్లని మాటలతో ముగ్గుల్లోకి దించుతావు. నేను దించడం ఏంటి? నాన్ సెన్స్. అరే గోపి, అన్నయ్య, ఈవిడి గారి చెల్లికి ఎప్పుడన్నా కన్ను కొట్టావా? లేదన్నయ్య. చున్నీ లాగావా? వాట్ ఏ బ్యూటిఫుల్ ఫేస్. ఏం బాడీ లాంగ్వేజ్. నిన్ను చూసిన దగ్గర నుంచి నా కళ్ళు మూతలు పడ్డం లేదు. కళ్ళల్లో నువ్వు కనిపించకపోతే నేను ఎండ్రిని తాగుతాను అని నువ్వు అన్నావురా? లేదన్నయ్య. ఏ మిస్టర్, నాటకాలు ఆడడం మానే. నీ మనసులో ఏముందో నాకు తెలుసు. ముందు నా తమ్ముడు అన్నావు, ఇప్పుడు నన్ను అంటున్నావు. అవును అంటాను. ఈ పనులన్నీ నువ్వే చేయిస్తున్నావు. అదే మాట నేను అంటున్నాను. నీ చెల్లి చేత ఈ పనులన్నీ చేస్తుంది నువ్వే. ఎక్స్క్యూజ్ మీ. Yes. సారీ ఫర్ ది ఇంటరప్షన్. Okay. ఇందాక నుంచి చూస్తున్నాను, మీరు గొడవ పడుతున్నారు లేకపోతే రొమాంటిక్ పాఠాలు నేర్చుకుంటున్నారో అర్థం కాక అడిగాను. ఈవిడేదో లవ్ లెటర్ చూపించి ఆధారాలు ఉన్నాయని చెప్తుంది. మా దగ్గర ఉన్నాయి ఆధారాలు. ఇదిగో ఆధారం. ఓకే 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 మనం యుద్ధ వాతావరణంలో కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో మాట్లాడుకుందాం. ఈ అబ్బాయి ఈ అమ్మాయిని, ఈ అమ్మాయి ఈ అబ్బాయిని గోకుతున్నారని, అదే టెంప్ట్ చేస్తున్నారని కదా మీ అభిప్రాయం? అది కాదండి, మాకే పాపం తెలీదు. ఎవడో దొంగ రాసుకొని ఈ లెటర్స్ రాశాడు. అనే లెటర్ వదరా. ఏమండి లెటర్ ఇవ్వండి. అనియా, ఈ 2 లెటర్స్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ ఒక్కటిదే. అంటే వాడు అని అప్పుడే డిసైడ్ అవ్వడం ఎందుకు బాబు? పోనీ ఎవరితో? ఇందులో సంతకం కూడా పెట్టలేదు. ఇందులోనూ లేదు. అవును లేదు. ఏమండి మన్మథరావు గారు, ఎవడో మా మధ్య చిచ్చు పెట్టి మేం గొడవలు పడుతుంటే చూసి ఆనందించాలనుకుంటున్నాడు. దొంగ వెధవ. వాడి కళ్ళు పేలిపోను, వాడి చేతులు పడిపోను, వాడి కళ్ళు ఇరిగిపోను, వాడి పెళ్లి కాకుండా పోను, పైగా ఆ అమ్మాయి పక్కింటోడితో లేచిపోను. అంతే కదా? అంతే 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 అంతే. ఐడియా అన్నయ్య. ఇప్పుడు మనం అందరం వైట్ పేపర్ మీద అక్షరాలు రాద్దాం.
అప్పుడు ఈ లెటర్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ ఎవరితో తెలిసిపోతుంది. భయపడిపోయా బాబు, రాసినోడు అంతా ఇక్కడ. ఇప్పుడు ఎవరితో ఒకరితో రాయించుండొచ్చు కదా. అవునరా, మన్మథరావు గారు చెప్తుంది కూడా కరెక్టే. అయినా మనం అంత తేలిగ్గా వదలకూడదు. ఈ రోజు లెటర్స్ రాశాడు, రేపు మా ముఖాలు మార్పింగ్ చేసి వీడియోలే పంపిస్తాడు. అవునన్నయ్య, ఈ లెటర్స్ ఎక్కడ పోస్ట్ చేశారు, ఇందుకు ఎవరికి అవకాశం ఉంది, వీటి మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అయ్యో, ఇంతోటి దానికి సెంట్రల్ దాకా ఎందుకు బాబు, స్టేట్ చాలు. స్టేటా? రావు గారు, ఆ. అసలు ఆ మాటకు వస్తే ఎవరూ అక్కర్లేదు. ఆ. మీరేమి అనుకోనంటే మధ్యవర్తిగా ఇరుపక్షాల వాళ్ళకి ఒక విషయం చెప్తాను. ఈ అబ్బాయి ఈ అమ్మాయి అదే ఈ అమ్మాయి ఏమీ తెలియదు అంటున్నారు కాబట్టి మ్. ఎదురెదురుగా ఉంటున్నప్పుడు మాట్లాడుకోవడం సహజం కదా, అదేం పెద్ద క్రైమ్ కూడా కాదు. క్రైమ్ కాదని తీసేయొద్దు. మధ్యవర్తి అంటున్నారు కాబట్టి ఆ పెద్ద మనిషికి చెప్పండి, అతని తమ్ముడు మా రాధతో మాట్లాడకూడదు, మా ఇంటికేసి మా రాధకేసి చూడకూడదు. నేను అదే చెప్తున్నాను రావు గారు. ఈ వీరవనితకి చెప్పండి, నా తమ్ముడు చూసినా మాట్లాడినా ఎలా అయినా ఆకర్షించాలని చూసినా నేను సహించను. ఆ, ఆకర్షించాలా? ఆ. మీకంటే రాజకుమారులు దొరక్క అవును మరి, మీ ఇద్దరు ప్రిన్సెస్ లాయే. ఆగండి. మీ ఇద్దరు మీ మీ అభిప్రాయాలు చెప్పారు కాబట్టి మధ్యలో పెద్ద ముండవాడిని నేను ఒకడు ఉన్నాను కదా, నా మాట వినండి. చెప్పండి. వాటిని అమలు చేయాలంటే ప్రాక్టికల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలా అయితే మహిళా కమిషన్ వాళ్ళని కలుస్తా. అదండి మన్మథరావు. అదండి మన్మథరావు గారు, మహిళా బాధితుల సంఘం వాళ్ళని కలుద్దాం. గో టు హెల్ప్. అయితే మీ ఇంటికి పద. ఇవన్నీ కాదు కానీ మన్మథరావు గారు, పెద్ద ముండవాడిని మధ్యలో ఉన్నానన్నారుగా, ఇక నుంచి వీళ్ళిద్దరూ కలవకుండా చూడాల్సిన బాధ్యత మీదే. అవును, ఆ బాధ్యత మీదే మన్మథరావు గారు. నేనేం చేశాను, ఏం జరిగింది?